నా పేరు వంశీకృష్ణ. అంటే నన్ను పంజాగుట్ట పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంక్వైరీ అని చెప్పేసి అని విట్నెస్ కింద పంజాగుట్ట పోలీసులు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంక్వైరీ అని చెప్పేసి గత 15 రోజుల నుంచి నన్ను ఎంక్వైరీ పేరుతో పిలుస్తూ ఉన్నారు. నేను ఇప్పటికీ ఒక 3 సార్లు వాళ్ళు పిలిచిన ప్రతిసారి నేను వెళ్ళి అటెండ్ అయ్యాను. వాళ్ళకి సహకరించిన, వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి అటెండ్ అయినా. బట్ కాకపోతే ఏంటంటే మొన్న 15th రోజు నన్ను పిలిచి ఇట్లా లాయర్ ద్వారా నోటీస్ ఇచ్చి నువ్వు ఆ ఎంక్వైరీకి విట్నెస్ కోసం అని అటెండ్ కావాలని చెప్పేసి అన్నారు. వెళ్ళాను, అటెండ్ అయ్యాను. ఇంకా అటెండ్ అయిన రోజు పోలీసులు డే 1 నుంచి కూడా చెప్పేది ఒకటే ఏంటంటే మచ్చ వేణుగోపాల్ రెడ్డి అనే అతను నీకు ఎందుకు కాల్ చేశాడు, ఆయనకు అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వాలి, హరీష్ రావు సార్కి అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వాలి. దేని గురించి సార్ అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చక్రధర్ గౌడ్ విషయంలో ఆయనకు అగెనెస్ట్గా చెప్పాలని చెప్పేసి అని అంటారు. అంటే నేను జరగని విషయాన్ని నేను ఎట్లా చెప్తా అని ముందు నుంచి చెప్పింది ఒకటే. సో నాకు ఇప్పుడు పోలీసుల గురించి నేను అగెనెస్ట్గా చెప్పట్లేదు. సో ఇంత పర్సనల్గా తీసుకొని నాలాంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక జాబ్ చేసుకొని బతికే నాలంటోని ఇంత ఇబ్బంది పెడితే ఏమొస్తుంది సార్? ఇప్పుడు నాకు చెప్పి మరీ చేశారు డీసీపీ సార్. మన సాటర్డే రోజు ఏసీపీ గారు ఫస్ట్ ముందు నుంచి కూడా నువ్వు ఇప్పటివరకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు కాబట్టి నీకు సపోర్ట్ నీకు నార్మల్గా ఎంక్వైరీ చేస్తున్నాం. నువ్వు కానీ వాళ్ళకి అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఈరోజు నీ నైట్ వరకు ఓవర్ నైట్ నీ లైఫ్ మొత్తం లేకుండా చేస్తాం, నీ జాబ్ లేకుండా చేస్తాం, నీ ఉద్యోగంలో కూడా నిన్ను మొత్తం ఒక చీటర్ని లాగా క్రియేట్ చేస్తామని చెప్పేశారు. అట్లా చెప్పినట్టే నేను మార్నింగ్ లేచి నాకు అంత యాక్సెస్ లేకుండా నన్ను ఇంకా మార్నింగ్ నన్ను జైల్లో పెట్టారు. నేను కూడా లైట్ చూసుకొని పట్టించుకోలేదు. బట్ ఏదో రకంగా నేను న్యూస్ ఛానల్లో న్యూస్ పేపర్ చూసినప్పుడు నాకు ఎంత లిటరల్గా అంటే నేను ఒక ఏడవాల్సిన పరిస్థితి, నా లైఫ్ పోయాల్సిన పరిస్థితి. ఇంత దారుణంగా నన్ను క్రియేట్ చేస్తే ఏమొస్తుంది? డీసీపీ విజయ్ కుమార్ సార్ దగ్గర నుంచి నాకు ఏసీపీ మోహన్ కుమార్ సార్ దగ్గర నుంచి నాకు కొంచెం ప్రాణహాని ఉంది సార్. నాకు పోలీసులు అంటే నాకు అగెనెస్ట్ కాదు, నాకు పోలీసులు అంటే చాలా గౌరవం ఉంది. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు మా ఫ్యామిలీలో ఎవరం కానీ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ పోలీస్ స్టేషన్కి ఎక్కిన దాఖలాలు కూడా లేవు మా ఫ్యామిలీలో. సో ఫస్ట్ టైం నన్ను ఒక క్రిమినల్లా ట్రీట్ చేసి, నన్ను ఒక టెర్రరిస్ట్లా ట్రీట్ చేసి వెనకాల నుంచి తీసుకుపోవడం, ఎవరికి కనిపించకుండా చేయడం, పంజాగుట్ట పోలీసులు ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారనుకోలేదు. ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకే ఇట్లా ఉంటే రేపు పొద్దున సామాన్య ప్రజలకు ఎట్లుంటుంది? ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీకు ఎలాంటి సంబంధం లేదు? అసలు ఫోన్ ట్యాపింగ్ నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నేను ఒక ఆరోగ్యశ్రీలో చిన్న ఉద్యోగిని.